ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు మరో ఓటమి ఎదురైంది. గుజరాత్ టైటాన్స్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన సన్ రైజర్స్ హైదరాబాదు 38 పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది. ప్రసిద్ధ కృష్ణ సంచలన బౌలింగ్ తోటి సన్ రైజర్స్ పతనాన్ని శాసించాడు. ఈ పరాజయంతో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి సన్ రైజర్స్ హైదరాబాదు తప్పుకుంది. అద్భుతం జరిగితే తప్ప ఆ జట్టు టోర్నీలో ఇక ముందడుగు వేయలేదు. మరోవైపు 7వ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలోకి చేరింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 38 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సర్లతోటి 76 పరుగులు చేయగా, జోస్ బట్లర్ 37 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతోటి 64 పరుగులు చేసి రాణించాడు. ఇక సాయి సుదర్శన్ 23 బంతుల్లో 9 ఫోర్లతోటి 48 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉన్నత్కట్ 3 వికెట్లు తీయగా, ప్యాట్ కమిన్స్, జీసన్ అన్సారీ చెరో వికెట్ తీశారు. అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. అభిషేక్ శర్మ 41 బంతుల్లో 4 ఫోర్లు 6 సిక్సర్లతోటి 74 పరుగులు చేసి అతడొక్కడే హాఫ్ సెంచరీతోటి రాణించగా, మిగతా బ్యాటర్లు ఎవ్వరు కూడా పట్టుమని 25 పరుగులు కూడా చేయలేకపోయారు. గుజరాత్ టైటన్స్ బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ, గెరాల్డ్ కోయిట్జీ చెరో వికెట్ పడగొట్టారు. సన్ రైజర్స్ హైదరాబాద్ చెత్త ఫీల్డింగ్ తోటి మూల్యం చెల్లించుకుంటే, గుజరాత్ టైటన్స్ మాత్రము స్టన్నింగ్ ఫీల్డింగ్తో విజయాన్ని అందుకుంది. సో 225 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి సన్ రైజర్స్ హైదరాబాదు తమ ఇన్నింగ్స్ను దూకుడుగానే ప్రారంభించింది. మహమ్మద్ సిరాజ్ వేసినటువంటి తొలి ఓవర్ 2వ బంతినే అభిషేక్ శర్మ సిక్సర్గా మలిచాడు. తర్వాతి ఓవర్లోనూ అభిషేక్ శర్మ సిక్స్లు కొట్టాడు. మరోవైపు ట్రావిస్ హెడ్ సైతం బౌండరీలు బాదటంతో సన్ రైజర్స్ వేగంగా పరుగులు చేసింది. కానీ ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి 5వ ఓవర్లో రషీద్ ఖాన్ స్టన్నింగ్ క్యాచ్ తోటి ట్రావిస్ హెడ్ వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక క్రీజ్లోకి ఇషాన్ కిషన్ రాగా సన్ రైజర్స్ పరుగుల వేగం తగ్గింది. దాంతో పవర్ ప్లేలో సన్ రైజర్స్ 1 వికెట్ నష్టానికి 57 పరుగులు మాత్రమే చేయగలిగింది. పరుగులు చేసేందుకు తెగ ఇబ్బంది పడ్డ ఇషాన్ కిషన్ చివరికి 13 పరుగులు చేసి గెరాల్డ్ కోయిట్జీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చినటువంటి క్లాసన్ భారీ సిక్సర్ బాదటంతో 10.5 ఓవర్లలో సన్ రైజర్స్ 100 పరుగుల మార్కు అందుకుంది. కోయిట్జీ వేసినటువంటి 12వ ఓవర్లో భారీ సిక్సర్ కొట్టినటువంటి అభిషేక్ శర్మ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత దూకుడుగా ఆడినటువంటి అతను వేగంగా పరుగులు రాబట్టాడు. అయితే ప్రసిద్ధ కృష్ణ కట్టడిగా బౌలింగ్ చేసి సన్ రైజర్స్ బ్యాటర్లపైన ఒత్తిడి పెంచాడు. ఛేదించాల్సినటువంటి రన్ రేటు పెరుగుతుండటంతో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అభిషేక్ శర్మ ఇషాంత్ బౌలింగ్లో క్యాచ్అవుట్గా వెనుదిరిగాడు. ఇక మరుసటి ఓవర్లోనే క్లాసన్ను ప్రసిద్ధ కృష్ణ అవుట్ చేయడంతో సన్ రైజర్స్ ఓటమి ఖాయమైంది. సిరాజు వరుస బంతుల్లో అనికేత్ వర్మ, కమిందు మెండిస్ వీరిద్దరినీ పెవిలియన్కు చేర్చి గుజరాత్ విజయాన్ని సులువు చేశాడు. చివరిలో నితీష్ కుమార్ రెడ్డి 2 భారీ సిక్సర్లతోటి అలరించాడు. స్లో ఓవర్ రేటు కారణంగా చివరి 2 ఓవర్లలో గుజరాత్ టైటన్స్ సర్కిల్ బయట 4 ఫీల్డర్లతోటే ఆడింది. ఆఖరి ఓవర్లో 2 బంతులు వేసిన తర్వాత ఇషాంత్ శర్మ గాయపడటంతో ఆ ఓవర్ను సాయి కిషోర్ పూర్తి చేశాడు. సాయి కిషోర్ కట్టడిగా వేయడంతో మెరుపులు లేకుండా సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రసిద్ధ కృష్ణకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు ప్రసిద్ధ కృష్ణ. ఓవర్కి సగటున 4.8 చొప్పున మాత్రమే పరుగులు ఇచ్చి పరుగులను కూడా బాగా నియంత్రించడంతో ప్రసిద్ధ కృష్ణకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకుముందు టాస్ గెలిచినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి గుజరాత్ టైటాన్స్కి ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వీరిద్దరూ అద్భుతమైనటువంటి ఆరంభాన్ని అందించారు. షమీ వేసినటువంటి తొలి ఓవర్లో గిల్ 6 కొట్టగా, అదే షమీ వేసినటువంటి 3వ ఓవర్లో సాయి సుదర్శన్ ఏకంగా 5 ఫోర్లు బాదాడు. దాంతో ఆ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. ఇక కమిన్స్ వేసినటువంటి 4వ ఓవర్లో గిల్ వరుసగా 2 ఫోర్లతో పాటుగా మరో 6 కూడా బాదటంతో ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. హర్షల్ పటేల్ వేసినటువంటి 6వ ఓవర్లో సాయి సుదర్శన్ కొట్టినటువంటి 4 ఫోర్లతో కలిపి ఏకంగా 18 పరుగులు వచ్చాయి. ఇలా ఓపెనర్లు ఇద్దరు కూడా పోటీపడి మరీ బౌండరీలతోటి చెలరేగడంతో స్కోర్ బోర్డు వాయువేగంతో పరిగెత్తింది. సో బౌలర్ ఎవరైనా చూడకుండా షమీ కానీ, కమిన్స్ కానీ, ఆ తర్వాత హర్షల్ పటేల్ కానీ ఎవరి బౌలింగ్ అయినా సరే తుక్కురేగ కొట్టారు ఓపెనర్ ఇద్దరు కలిసి. జయదేవ్ ఉన్నత్కట్ వేసినటువంటి 6వ ఓవర్లో గిల్ వరుసగా 2 ఫోర్లు కొట్టడంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా గుజరాత్ టైటన్స్ వికెట్ నష్టపోకుండా 82 పరుగులు చేసింది.
ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో గుజరాత్ టైటన్స్కు ఇదే హైయెస్ట్ స్కోరు. గతంలో 2023లో లక్నో సూపర్ జెయింట్స్ మీద వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేయగా 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఒక వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. ఇక 2025లో ఇదే ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఒక వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. మొత్తంగా ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో గుజరాత్ టైటన్స్ తన హైయెస్ట్ స్కోర్ను నమోదు చేసింది. జీషన్ అన్సారీ వేసినటువంటి 7వ ఓవర్లో కీపర్ క్లాసన్కు క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. 23 బంతులు ఆడినటువంటి సాయి సుదర్శన్ 9 ఫోర్లతోటి 48 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 2 పరుగుల వ్యవధిలో తన హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. అలా గుజరాత్ టైటన్స్ 87 పరుగుల వద్ద తన తొలి వికెట్ను కోల్పోయింది. సో ఫస్ట్ వికెట్కి శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వీరిద్దరూ కలిసి కేవలం 41 బంతుల్లోనే 87 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి జోస్ బట్లర్తో కలిసి గిల్ పరుగుల ప్రవాహాన్ని కొనసాగించాడు. కమిన్స్ వేసినటువంటి 8వ ఓవర్లో కేవలం 4 పరుగులు వచ్చాయి. షమీ వేసినటువంటి 10వ ఓవర్లో 2 4లు 1 6 కొట్టినటువంటి శుభ్మన్ గిల్ కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లు ముగిసేసరికల్లా గుజరాత్ టైటన్స్ 1 వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది. అంటే ఓవర్కి సగటున 12 చొప్పున పరుగులు చేస్తూ వచ్చింది గుజరాత్ టైటన్స్. ఒకవైపు జోస్ బట్లర్ కూడా పరుగుల వేగాన్ని పెంచగా హాఫ్ సెంచరీ తర్వాత శుభ్మన్ గిల్ మరింతగా రెచ్చిపోయాడు. హర్షల్ పటేల్ వేసినటువంటి బౌలింగ్లో బట్లర్ ఇచ్చినటువంటి క్యాచ్ను కమిన్స్ నేలపాలు చేశాడు. జీషన్ అన్సారీ వేసినటువంటి 13వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసేటటువంటి క్రమంలో శుభ్మన్ గిల్ దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు. అయితే ఈ రన్అట్ పైన కాస్త వివాదం చెలరేగింది. హర్షల్ పటేల్ బాల్ తీసుకొని త్రో చేయగా కీపర్ క్లాసన్ చేతి నుండి బాల్ వికెట్లకు తగలటంతో రన్అట్ అయ్యాడు. అయితే బాలు వికెట్ కీపర్ చేతి నుండి చేజారి వెళ్ళగా కీపింగ్ గ్లౌజు వికెట్లకు తాకడంతో స్టంప్స్ లైట్లు వెలిగాయని చెప్పేసి గుజరాత్ టైటన్స్ అభిమానుల భావన. సో ఏదేమైనప్పటికీ చివరికి థర్డ్ ఎంపైర్ చాలాసేపు రిప్లై చూసి దానిని రన్అట్గా నిర్ధారించడంతో గిల్ పెవిలియన్కు చేరాడు. మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్నటువంటి శుభ్మన్ గిల్ 10 4లు 2 6లతోటి 76 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 2వ వికెట్కు శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ వీరిద్దరు కలిసి కేవలం 37 బంతుల్లోనే 62 పరుగుల పార్ట్నర్షిప్ నిర్మించారు. 15 ఓవర్లు ముగిసేసరికల్లా గుజరాత్ టైటన్స్ జట్టు 2 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సో 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి వాషింగ్టన్ సుందర్తో కలిసి బట్లర్ ఇన్నింగ్స్ను కొనసాగించాడు. జీషన్ అన్సారీ వేసినటువంటి 17వ ఓవర్లో 6 కొట్టినటువంటి బట్లర్ అదే ఓవర్లో చివరి బంతికి 4 కొట్టి 31 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. హర్షల్ పటేల్ వేసినటువంటి 18వ ఓవర్లో బట్లర్ ఒక 4, 1 6 కొట్టడంతో ఆ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ఇక కమిన్స్ వేసినటువంటి 19వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ ఇచ్చినటువంటి ఒక సులభమైన క్యాచ్ను ట్రావిస్ హెడ్ జారవిరిచాడు. అయితే అదే ఓవర్లో జోరు మీద ఉన్నటువంటి జోస్ బట్లర్ అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 37 బాల్స్ ఎదుర్కొన్నటువంటి జోస్ బట్లర్ 3 4లు 4 6లతోటి 64 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి షారుఖ్ ఖాన్ వచ్చి రావడంతో తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికి 6 బాదాడు. ఇక జయదేవ్ ఉన్నత్కట్ వేసినటువంటి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో డ్రామా చోటు చేసుకుంది. ఆ ఓవర్లో 12 పరుగులు చేసినటువంటి గుజరాత్ టైటన్స్ 3 వికెట్లను కోల్పోయింది. సో చివరి ఓవర్లో తొలి బంతికి 6 బాదినటువంటి వాషింగ్టన్ సుందర్ 2వ బంతికి నితీష్ కుమార్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 16 బంతులు ఎదుర్కొన్నటువంటి వాషింగ్టన్ సుందర్ 1 6 తోటి 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చినటువంటి రాహుల్ తెవాటియా సైతం వచ్చి రావడంతో 1 6 కొట్టి 5వ బంతికి అనికేత్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఇన్నింగ్స్ చివరి బంతికి రషీద్ ఖాన్ ఉన్నత్కట్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ విధంగా గుజరాత్ టైటన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయదేవ్ ఉన్నత్కట్ 3 వికెట్లు తీశాడు. ఆ 3 వికెట్లు కూడా చివరి ఓవర్లో వచ్చినటువంటి వికెట్లే. ప్యాట్ కమిన్స్, జీసన్ అన్సారీ వీరిద్దరూ చెరో వికెట్ తీగా మిగతా బౌలర్లందరూ కూడా దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా మెయిన్ బౌలర్ మహమ్మద్ షమీ 3 ఓవర్లలో ఏకంగా 48 పరుగులు, అంటే ఓవర్కి సగటున 16 చొప్పున పరుగులు ఇచ్చి ఈ సీజన్ మొత్తంలో కూడా షమీ దారుణంగా విఫలం కావడం జరిగింది. ఇక హర్షల్ పటేల్ కూడా ఓవర్కి సగటున 13.7 చొప్పున పరుగులు ఇచ్చాడు. అంటే 3 ఓవర్లలోనే 41 పరుగులు ఇచ్చారు. ఉన్నంతలో కాస్త జయదేవ్ ఉన్నత్కటే మంచి బౌలింగ్ వేశాడు. 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడం జరిగింది. ఓవర్కి సగటున 8.10 చొప్పున పరుగులు ఇస్తే మిగతా బౌలర్లందరూ కూడా ఓవర్కి సగటున 10కి పైగా పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్లో గెలుపుతోటి గుజరాత్ టైటన్స్ పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి ఎగబాకింది. మొత్తం 10 మ్యాచ్లు ఆడినటువంటి గుజరాత్ టైటన్స్ 7 విజయాలు 3 పరాజయాలతోటి మొత్తం 14 పాయింట్లు సాధించింది. ముంబై ఇండియన్స్, ఆర్సీబీ కూడా 14 పాయింట్లు సాధించినప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ముంబై ఫస్ట్ ప్లేస్లో నిలిస్తే గుజరాత్ టైటన్స్ సెకండ్ ప్లేస్లో, ఆర్సీబీ థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్లలో 6 గెలుపులు 3 ఓటములతోటి ఒక మ్యాచ్ రద్దు కావడంతో మొత్తంగా 13 పాయింట్లు సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్లలో 6 గెలుపులు 4 ఓటములతోటి 12 పాయింట్లు సాధించి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ 10 మ్యాచ్లలో 5 గెలుపులు 5 ఓటములతోటి మొత్తం 10 పాయింట్లతోటి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిస్తే కేకేఆర్
10 మ్యాచ్లలో 4 గెలుపులు 5 ఓటములు, 1 మ్యాచ్ రద్దు కావడంతో మొత్తం 9 పాయింట్లతోటి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ ఈ రెండు ఆల్రెడీ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఎలిమినేట్ కావడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచ్లు ఆడి 3 గెలుపులు 8 ఓటములతోటి 6 పాయింట్లు సాధించి ఇప్పటికే ఎలిమినేట్ కావడం జరిగింది. ఎస్ఆర్హెచ్ కూడా 3 గెలుపులు 7 ఓటములతోటి 6 పాయింట్లతోటి ఉన్నప్పటికీ ఎస్ఆర్హెచ్ 10 మ్యాచ్లు మాత్రమే ఆడింది, రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచ్లు ఆడింది. సో రాజస్థాన్ రాయల్స్ ఎలిమినేట్ అయితే ఎస్ఆర్హెచ్ కూడా 99% ఎలిమినేట్ అయినట్లే. సో టెక్నికల్గా మాత్రమే జస్ట్ 0.1% లేదా 1% మాత్రమే ప్లే ఆఫ్స్ చేరడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ కనుక ప్లే ఆఫ్స్కు చేరితే అది T20 క్రికెట్ చరిత్రలోనే మహా అద్భుతం అవుతుంది. ఇక సిఎస్కే కూడా ఆల్రెడీ 10 మ్యాచ్లలో 2 మాత్రమే గెలిచి 8 ఓటములతోటి ఇప్పటికే ఎలిమినేట్ కావడం జరిగింది. సో మొత్తంగా ప్లే ఆఫ్స్ రేస్లో ఎంఐ, జీటీ, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ 5 జట్లు ముందున్నాయి. ఈ 5 జట్లకు మాత్రమే మరి ప్లే ఆఫ్స్కి చేరడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కాస్త కూస్తో ఎల్ఎస్జీ లక్నో సూపర్ జెయింట్స్కు కొంచెం అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతా జట్ల కంటే 7వ స్థానంలో ఉన్నటువంటి కేకేఆర్ నుంచి 10వ స్థానంలో ఉన్నటువంటి సిఎస్కే వరకు ఈ 4 జట్లకి ప్లే ఆఫ్స్ ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్, సిఎస్కే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించాయి కాబట్టి కేకేఆర్ ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ కూడా ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్లే. ఇక 4వ స్థానం కోసము ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య విపరీతమైనటువంటి పోటీ నెలకొని ఉంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్, ఆర్సీబీ ఈ 3 జట్లు దాదాపుగా ప్లే ఆఫ్స్కు చేరినట్లే. ఇంకొక స్థానం కోసము పీబీకేఎస్ అంటే పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ ఈ 3 జట్ల మధ్య ఆ ఒక స్థానం కోసం పోటీ ఉంటుంది. అందులో పంజాబ్ కింగ్సే ముందుంటే ఢిల్లీ క్యాపిటల్స్ కాస్త వెనుకబడి ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్ అవకాశాలు కాస్త తక్కువే అని చెప్పాలి.